హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ఆస్తుల కేసు విచారణ జూన్ 9కి వాయిదా వేసింది సిబిఐ కోర్టు. అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్న నేపథ్యంలో జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ సిబిఐ వేసిన ఛార్జిషీట్పై కాసేపట్లో కోర్టు కీలక తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పు ఎలా వెలువడుతోందో అనే టెన్షన్ అలముకుంది. జగన్ మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితి ఏంటనే భయం వారిలో నెలకొంది. ఈ నెల 7, 21 తేదీలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. అయితే ఈ నేపథ్యంలో జగన్కు బెయిలా జైలా అనే విషయం కాసేపట్లో తేలనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, సిబిఐ కోర్టుకు వైసీపీ అధినేత జగన్ హాజరైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? దీంట్లో అంటే ప్రధానంగా జగన్ అక్రమాలకు సంబంధించి గతంలో సిబిఐ ఒక ప్రత్యేకమైన పిటిషన్ దాఖలు చేసింది. ఈ జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏమైతే సాక్షి మీడియా ఏమైతే ఉందో సాక్షి మీడియాలో అంటే సాక్షులను ప్రభావితం చేసే విధంగా ఇంటర్వ్యూలు వస్తున్నాయని చెప్పేసి కూడా ఆ పిటిషన్ దాఖలు చేస్తూ దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఆ పిటిషన్ మీద స్పందించిన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కౌంటర్ ఏమని చెప్పడం తర్వాత 21వ తారీఖున దీని మీద ఇరుపక్షాల వాదనలు వినడం జరిగింది. ఒకవైపున సిబిఐ దీనికి సంబంధించిన సిఎస్ పూర్తి స్థాయి ఇడివిగల 45 నిమిషాల గల వీడియోను మొత్తం కూడా కోర్టు జడ్జికి వినిపించడం జరిగింది. మరోవైపున జగన్ తరపున అడ్వకేట్లు కూడా తమ వాదన వినిపిస్తూ దీనికి అంటే జగన్ సంబంధించిన సాక్షి మీడియా సొంతదైనప్పుడు కూడా దానికి సంబంధించి ఒక ఎడిటోరియల్ బోర్డు ఉంటుంది. దానికి సంబంధించి మీడియాకున్న స్వేచ్ఛ సంబంధించి దాంట్లో ఏమైతే ప్రజలకు అవసరమైనది ఉంటుందో దానికి సంబంధించిన విషయం అంతా కూడా ఆ ఎడిటోరియల్ బోర్డు చూసుకుంటుంది. దానికి జగన్కి సంబంధం లేదు. దీంట్లో అంటే సిబిఐ ఏమైతే ఆరోపణ చేస్తుందో సాక్షుల్ని ప్రభావితం చేసే విధంగా సిఎస్ ఇంటర్వ్యూ ప్రచారం చేసిందని చెప్పేసి చెప్తున్నారు. దానికి జగన్కి ఎలాంటి సంబంధం లేదు. సాక్షిని ప్రభావితం చేయాలని చెప్పేసి అన్న దురుద్దేశం ఎలాంటిది లేదు. కానీ సిబిఐ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని చెప్పేసి కూడా జగన్ తరపున అడ్వకేట్లు తమ వాదన వినిపించడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇరువైపులా వాదన ఉన్నటువంటి జడ్జి ఈరోజు మరి కాసేపు దాని మీద జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరోవైపున దీనికి సంబంధించిన రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా అంటే జగన్ అక్రమాలకు సంబంధించి ఏమైతే విచారణ జరుగుతుందో ఆ విచారణను 9వ తారీఖు వాయిదా వేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం అంటే మొన్న 20వ తారీఖున జరిగిన ఇరువైపులా వాదన విన్న తర్వాత ఈరోజు ఏమైతే జగన్ బెయిల్కి సంబంధించి రద్దు చేయాలంటూ సిబిఐ పెట్టుకున్న పిటిషన్ పైన జడ్జిమెంట్ మరి కాసేపు రానుంది. ఈ జడ్జిమెంట్ ఏ విధంగా రాబోతుందని చెప్పేసి దాని మీద ఒకవైపున జగన్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఈ బెయిల్ రద్దు అంటే వీళ్ళు పెట్టుకున్న బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేస్తారని చెప్పేసి చెప్తుంటే మరోవైపున సిబిఐ మాత్రం చాలా ధీమాగా చెప్తా ఉంది. ఏమైతే సిఎస్ సంబంధించిన ఇంటర్వ్యూ ఏమైతే ఉందో ఆ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా జగన్ సంబంధించిన సాక్షులు ప్రభావితం చేసే విధంగా ఉంది. ఈ విషయాన్ని మేము కోర్టు నుంచి కూడా తీసుకొచ్చాము. ఆయన కనుక బయట ఉంటే అంటే ఇది కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఆయన కనుక బయట ఉంటే ఖచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చాలా స్పష్టంగా కోర్టుకు చెప్పాం. కాబట్టి కోర్టు ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసిందని చెప్పిన ఒక సిబిఐ వర్గాలు చెప్తున్నాయి. మరి దీని మీద ఉత్కంఠ కొనసాగుతుంది. జగన్ అలాగే విజయసాయిరెడ్డితో పాటు మరికొందరు కూడా ప్రస్తుతం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో ఉన్నారు. దీనికి సంబంధించి జడ్జిమెంట్ గురించి చాలా కీలకమైన జడ్జిమెంట్ కాబట్టి దాని మీద ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరి కోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తామని తర్వాత ఒకవేళ కనుక బెయిల్ రద్దు చేస్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి దాని మీద కూడా వాళ్ళు ఇప్పటికే సిద్ధమైన తెలుస్తూ ఉంది. ఒకవేళ కనుక ఇక్కడ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో కనుక ఈ బెయిల్ రద్దు చేస్తే వెంటనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకొని ఈ బెయిల్ రద్దు మీద ముందుకు వెళ్ళాలని చెప్పేసి అన్న ఒక ఆలోచనతో కూడా జగన్ సంబంధించిన అడ్వకేట్లు ఉన్నట్టు తెలుస్తోంది. మనం వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో సిబిఐ అంటే ఇలాంటి కీలక దశలో సాక్షులు ప్రభావం చేసే అవకాశం లేదు. ఇప్పటికే సాక్షులకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు కూడా సిబిఐ కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఏ విధమైన అవకాశం కూడా లేదు. కాబట్టి సిబిఐ నిరాధారమైన ఆరోపణలు చేస్తుంది. ఒకవేళ వీళ్ళు అంటే ఈ జగన్ తరపు అడ్వకేట్ చెప్తున్న పరిస్థితి ప్రకారం కోర్టు కనుక రద్దు చేస్తే మాత్రం వెంటనే హైకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఏదైనప్పటికీ ఇప్పుడు జగన్ సంబంధించిన బెయిల్ రద్దు విషయం మీద మాత్రం ఉత్కంఠ అలానే కొనసాగుతుంది. మానస, అయితే ఇన్నారెడ్డి, మనం చూస్తే గతంలో కూడా జగన్ జైలుకు వెళ్ళొచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందని అనుకోవచ్చు? అలానే వైసీపీ శ్రేణుల్లో ఎలాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి?
అంటే వైసీపీ శ్రేణుల్లో మాత్రం చాలా ధైర్యంగానే ఉన్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం బెయిల్ రద్దు మీద ఏమైతే సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో సిబిఐ వేసుకున్న పిటిషన్ లో చేస్తున్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవి. సిఎస్ రమాకాంత్కి సంబంధించిన ఆ ఇంటర్వ్యూ అనేది అది సాక్షి మీడియా చేసింది. తర్వాత దాంట్లో కూడా ఏ విధంగా సాక్షిని ప్రభావితం చేసే అంశాలు కూడా దాంట్లో ఏమి లేవు. దానికి సంబంధించిన ఎడిటోరియల్ బోర్డు మీడియాకున్న స్వేచ్ఛ సంబంధించిన ఆ విషయంలోనే వాళ్ళు ఇంటర్వ్యూ టెలికాస్ట్ చేయడం జరిగింది. కానీ జగన్ సంబంధించిన కేసులో సాక్షులు ప్రభావితం చేయడానికి ఇది ఏమాత్రం కూడా ఆరోపణలన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ఒకవైపు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఇప్పుడు జగన్ మీద వస్తున్న జడ్జిమెంట్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఒక బెయిల్ రద్దు అవుతుందా, ఒకవేళ బెయిల్ను పిటిషన్ మీద సిబిఐ పెట్టుకున్న పిటిషన్ను రద్దు చేస్తున్న దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో ఉత్కంఠ కొనసాగుతుంది. మరి కాసేపట్లో దానికి సంబంధించిన పూర్తి స్థాయి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. దాని మీద ఇంతవరకు జరిగిన కేసు ఏమైతే ఉందో ఇప్పటికే సాక్షులకు సంబంధించి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అలాగే అన్ని విధాలుగా వాళ్ళు డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేశారు. అన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేసి తర్వాత సాక్షుల దగ్గర నుంచి ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా సాక్షులు ప్రభావితం చేస్తారు, ఆయన బయట ఉంటే కేసును తారుమారు చేస్తారన్న ఆరోపణలన్నీ కూడా నిరాధారమని చెప్పేసి కూడా ఒకవైపున సాక్షి సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మనస ఏదైనప్పటికీ మరి కాసేపు రానున్న జడ్జిమెంట్ అనేది ఏం జరగబోతుంది దాని మీద మాత్రం ఉత్కంఠ అలాగే కొనసాగుతుంది. మనస అయితే సిబిఐ నుంచి ఎలాంటి వార్తలు వస్తున్నాయి అంటే సిబిఐ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. జగన్ సంబంధించి కండిషన్ బెయిల్ మీద అన్నారు. ఒకవేళ ఏదన్నా విషయంలో అంటే ప్రస్తుతం జరుగుతున్న కేసులో ఎవరైనా సరే బెయిల్ తీసుకున్న వ్యక్తి సాక్షులను కానీ కేసును కానీ ప్రభావితం చేయగలడు, అలా ఆ స్థాయిలో ఉన్నాడు. కాబట్టి అంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా, రాజకీయ పార్టీగా, ఒక మీడియా ప్రతినిధిగా ఆయన ఖచ్చితంగా సాక్షులు ప్రభావితం చేయగల వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తి బయట ఉంటే ఖచ్చితంగా కేసును తారుమారు చేయడం కానీ సాక్షులు ప్రభావితం చేయడం కానీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పని మేము పిటిషన్ దాఖలు చేశాము. ఆ దిశగా దానికి సంబంధించి 45 నిమిషాల నిడివి గల ఆ వీడియోను కూడా జడ్జి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి జడ్జి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఆయన బెయిల్ను రద్దు చేస్తారనే విషయాన్ని వాళ్ళు చెప్తున్న పరిస్థితిని గమనించవచ్చు. మానస అయితే మొత్తం ఎన్ని ఛార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు తెలుస్తుంది నారెడ్డి? దీనికి సంబంధించి మొత్తం మీద 100కు పైగా ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంబంధించి డాక్యుమెంట్స్ కూడా చాలా వరకు సీజ్ చేశారు. దీంట్లో అనేక మంది సాక్షులు కూడా విచారించడం జరిగింది. విచారించిన స్టేట్మెంట్లు కూడా మొత్తం ఇప్పటికే కోర్టు చేరుకుంది. దీని మీద ఫైనల్ ట్రయల్ కూడా మొదలవబోతా ఉంది. ఈ స్టేజ్లో అంటే ఫైనల్ స్టేజ్లో సాక్షులను తారుమారు చేసే పరిస్థితి అయితే ఎక్కడా లేదు, సాక్షులను తారుమారు చేసే అవకాశం కూడా లేదని చెప్పేసి కూడా జగన్ సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి. కానీ సిబిఐ వర్షన్ మొత్తం మరోలా ఉంది. అంటే జగన్ అనే వ్యక్తి ఒక ప్రతిపక్షంలో కీలకమైన పాత్ర పోషించడమే కాకుండా ఒక మీడియా ప్రతినిధిగా అంటే ఆ సమాజంలో ఒక బలమైన శక్తిగా ఉన్నాడు. కాబట్టి ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి ఆయన బయట ఉంటే ఖచ్చితంగా కేసు తారుమారు అవడం కానీ, సాక్ష్యాలు ప్రభావితం చేయడం కానీ, ఇలాంటి కీలక దశలో ఆయన బయట ఉంటే మాత్రం పరిస్థితులు తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పేసి అని సిబిఐ చాలా బలంగా చెప్తా ఉంది. అయితే ఈ కీలకమైన దశలో అంటే ప్రస్తుతం జగన్ అక్రమాలకు సంబంధించి ఛార్జ్షీట్లు ఫైల్ చేసిన నేపథ్యంలో, అలాగే సాక్షుల రికార్డులు కూడా మొత్తం కోర్టుకు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్ణయం అనేది కోర్టు పరిధిలో ఉంది. అలాగే ట్రయల్స్ కూడా మొదలవుతున్న పరిస్థితుల్లో ఈ సమయంలో ఏ రకంగానూ ఏ విధంగా కూడా సాక్షులు ప్రభావితం చేసే పరిస్థితి అవకాశం లేదు. అంతా కూడా అంటే డాక్యుమెంట్ పరంగా అంటే సాక్షులకు సంబంధించిన ఎవిడెన్స్లు కావచ్చు, తర్వాత ఛార్జ్షీట్ సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐ న్యాయస్థానం ఉంది. కాబట్టి అలా అది తారుమారు అవడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని చెప్పేసి జగన్ తరపున అడ్వకేట్ చెప్పే పరిస్థితి మనం గమనించవచ్చు. మానస అయితే దాదాపు ఎన్ని గంటలకి జగన్కి సంబంధించి తీర్పుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? ఖచ్చితంగా ప్రస్తుతం అయితే మాత్రం దానికి సంబంధించి గత కొద్దిసేపటి క్రితమే రెగ్యులర్గా జరిగే విచారణను 9వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. అలాగే మరోవైపున తను విదేశాలకు వెళ్తాన్న ఒక పిటిషన్ కూడా ఆయన కోర్టులో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఇది వచ్చే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఈ బెయిల్ పిటిషన్ మీద వచ్చే జడ్జిమెంట్ ఆధారంగానే ఆయన విదేశాలకు సంబంధించి అనుమతి ఇవ్వాలా వద్దని చెప్పేసి కూడా కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ దాదాపు ఒక 20 నిమిషాల లోపల దీనికి సంబంధించిన జడ్జిమెంట్ పూర్తిస్థాయి జడ్జిమెంట్ను జడ్జి చదివే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే అంటే ఒకవైపున సిబిఐ చేస్తున్న వాదనలను, తర్వాత సిబిఐ చేస్తున్న ఆర్గ్యుమెంట్ సంబంధించి సాక్ష్యాలను కూడా పరిశీలించారు. మరోవైపున జగన్ తరపున అడ్వకేట్లు ఏమైతే తమ వాదనలు వినిపించారో అది ఇప్పటికే కీలకమైన దశలో ఉండి తర్వాత ట్రయల్స్ నడిచే పరిస్థితిలో ఉన్నప్పుడు మొత్తం కూడా అంటే కేసుకు సంబంధించిన పూర్తి స్థాయి సాక్ష్యాలు కావచ్చు, ఛార్జ్షీట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కోర్టు
పరిధిలో ఉన్నప్పుడు ఏ విధంగా కూడా తారుమారు చేసే అవకాశం కానీ ఏ విధంగా కూడా దాన్ని ట్యాంపర్ చేసే అవకాశం కానీ లేదనే వాదన మీదనే కోర్టు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుందని చెప్పేసి జగన్ తరపున అడ్వకేట్ చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇటు సిబిఐ అటువైపున జగన్ తరపున అడ్వకేట్ సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ అభిప్రాయాలను కోర్టుకు చెప్పడం జరుగుతోంది. కోర్టు నిర్ణయం అనేది ఏ విధంగా ఉండబోతా ఉంది, సిబిఐ ఏమైతే సాక్ష్యంగా చూపించిన ఇంటర్వ్యూని బేస్ చేసుకుని బెయిల్ రద్దు చేస్తుందా అంటే ఆ ఇంటర్వ్యూ ఒకటే కాకుండా అనేక విషయాల్లో సిబిఐ ప్రస్తావన తీసుకొచ్చే ఉంది. సమాజంలో ఒక శక్తిగా ఉన్న ఒక బలమైన వ్యక్తిగా అంటే ఒక పక్కన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, మరోవైపున దీనికి సంబంధించి సొంత మీడియా కూడా ఉంది, పేపర్ అలాగే టీవీ ఛానల్ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి బయట ఉంటే ఈ కీలకమైన దశలు అంటే ఇప్పుడు ట్రయల్స్ కూడా వచ్చి కేసు చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఆయన కనుక బయట ఉంటే కేసుని ఏదో రకంగా తారుమారు చేస్తారని చెప్పేసి అన్న సిబిఐ వాదన మీద కోర్టు నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే దానికి సంబంధించిన ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం అయిపోయిన తర్వాత ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. దీని మీద ట్రయల్స్ నడవబోతున్న పరిస్థితిలో ఈ పరిస్థితుల్లో అంతా కూడా కోర్టు ముంగిటనే కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి ఏ రకంగా కూడా ట్యాంపరింగ్ చేయడం కానీ కేసును తారుమారు చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని చెప్పిన విషయాన్ని ఏమైతే జగన్ తరపున అడ్వకేట్ చెప్పారో మరి ఎవరి నిర్ణయాన్ని కోర్టు తన విషయంలో అంటే జడ్జిమెంట్ విషయంలో కీలకంగా తీసుకోబోతుందని మాత్రం ఇంకా ఉత్కంఠ అలా కొనసాగుతోంది. మనస For more updates, please subscribe 99 TV Telugu.